ఎందుకో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా కూడా విశాఖ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ దూరం పెట్టారనే విషయం అది అందులో సందేహమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదా మరి ఏంటో తెలీదు. మరి అక్కడ ఉండే ఇన్ఛార్జీలు నమ్మలేదా, జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఇన్ఛార్జీలు నమ్మలేదా తెలియదు. కానీ వైజాగ్ ప్రజలైతే వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించలేదని చెప్పాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ విశాఖ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణని నిజంగా ఏకగ్రీవం అవ్వడం ఇదైతే ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఇప్పటికైనా విశాఖ ప్రజలు ఆదరిస్తారని అనుకుందాం. తర్వాత ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణం చేయాలనుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకట్ట వేసి ప్రైవేటీకరణం కాకోకుండా చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి విశాఖ ఆస్తుల్ని కొంచెం కొంచెం అమ్ముకుంటూ వెళ్తున్నాను చూస్తున్నాం. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసము మళ్ళీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రత్యక్షంగా పోరాటానికి దిగుతూ ఉన్నారు. షెడ్యూల్ కూడా వాళ్ళు విశాఖ ఉక్కు పోరాట కమిటీ కూడా షెడ్యూల్ ప్రకటించేశారు. ఈ నెల 22న సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం ముట్టడి, తర్వాత సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఉంటుందంటూ పిలుపునిచ్చారు. వీళ్ళు ఆందోళన చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అంటూ. మరి దశల వారీగా స్టీల్ ప్లాంట్ని మూసివేసే కుట్ర జరుగుతోందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి దీనిపైన. ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అండగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు మాకు ఒక ఎంపీ ఉన్నా చాలు మేము పోరాడతాము ఆపిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఇంతవరకు అయితే నోరు మెదపలేదు. మరి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో మరి కూటమి ప్రభుత్వం చూడాలి. మరి ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడు ఆపగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంపీల మీదే ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కానీ విశాఖ ఉక్కు పోరాట కమిటీకి అయితే వైఎస్ఆర్సీపీ మద్దతు కంపల్సరీ ఇస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు దాన్ని ఆపిచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా దానికి తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే అండగా ఉంటారు. మరి కూటమి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.